హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ అయితే ఒక పెద్ద బాంబును అయితే పేల్చేసింది. ఆగస్టు 10th రోజు వీళ్ళు ఒక బ్లాగ్ని అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే వాళ్ళ మానిటైజేషన్లో ఏమేం చేంజెస్ చేయబోతున్నారనే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఈ చేంజెస్ వల్ల ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంపాక్ట్ కాబోతున్నారు. అండ్ ఎవరైతే ఆల్రెడీ యూట్యూబ్లో మనీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంపాక్ట్ కాబోతున్నారు. అండ్ ఈ చేంజెస్ ఎప్పుడు ఇంప్లిమెంట్ కాబోతున్నాయో అనే ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్ అయితే అనౌన్స్మెంట్ ఆగస్టు 10th 2026 రోజు అయితే ఇచ్చింది. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క చేంజ్ 1st February 2027లో ఇంప్లిమెంట్ అయితే కాబోతున్నాయి. ఈ మానిటైజేషన్ లో ఏమేం చేంజెస్ రాబోతున్నాయి. ఫస్ట్ మనం ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో నుండి ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఇంపాక్ట్ కాబోతున్నారో చూద్దాం. ప్రజెంట్ కొత్త క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాక యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయాలంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫన్ ఫండింగ్ అండ్ ఒకటి ఫుల్ యాడ్ రెవెన్యూ. ఈ ఫన్ ఫండింగ్ ఏంటంటే ఈ ఫన్ ఫండింగ్ క్రైటీరియా మీరు ఎలిజిబుల్ కావాలంటే మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లాస్ట్ 1 yearలో 3K వాచ్ అవర్స్ ఉండాలి, ఆర్ 3 million షార్ట్ వ్యూస్ ఉండాలి లాస్ట్ 90 daysలో. ఈ ఫన్ ఫండింగ్ క్రైటీరియాలో ఎట్లాంటి చేంజెస్ అయితే లేవు. సేమ్ క్రైటీరియాని అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫన్ ఫండింగ్ కనుక మనం ఎలిజిబుల్ అయితే అసలు యూట్యూబ్ నుండి మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫన్ ఫండింగ్కి ఎలిజిబుల్ అయ్యాక మనకు యూట్యూబ్ మెంబర్షిప్ కానీ లేదా సూపర్ చాట్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ యూట్యూబ్ షాపింగ్ కానీ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. దీనివల్ల యూట్యూబ్ నుండి డైరెక్ట్ రెవెన్యూ అయితే మనకు రాదు. మన మెంబర్షిప్ ద్వారా కానీ లేదా మన ప్రొడక్ట్స్ ఎవరైనా తీసుకున్నప్పుడు కమిషన్ ద్వారా కానీ రావడం జరుగుద్ది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫుల్ యాడ్ రెవెన్యూ. దీనికి మనం ఎలిజిబుల్ కావాలంటే మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి లాస్ట్ 1 yearలో, లేదా 10 million షార్ట్ వ్యూస్ అయితే ఉండాలి లాస్ట్ 90 daysలో. ఇక్కడనే మేజర్ చేంజ్ అయితే జరగబోతుంది. చేంజ్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ సేమ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోద్ది. సబ్స్క్రైబర్స్ లో ఎట్లాంటి చేంజ్ అయితే లేదు. 4000 వాచ్ అవర్స్ 1 yearలో దీన్ని 8000 వాచ్ అవర్స్ గా చేంజ్ చేస్తున్నారు. జనరల్ గా 4000 వాచ్ అవర్స్ రావడమే చాలా కష్టం, అట్లాంటిది 8000 గా మారుస్తున్నారు. అండ్ 10 million షార్ట్ వ్యూస్ ని 20 million షార్ట్ వ్యూస్ గా చేంజ్ చేస్తున్నారు. సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఇది వాళ్ళకి రైట్ టైం. సో వెంటనే మీరు ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఇంకా 5 months టైం ఉంది. మీ ఛానల్ తప్పకుండా మానిటైజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫిబ్రవరిలో కనుక ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ కావాలంటే మీరు డబుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో బెటర్ మీరు ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే బెస్ట్. అండ్ ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో ఆల్రెడీ మనీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ని అయితే వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవాలి. యాక్టివ్గా లేకుంటే మనీ మాత్రం వాళ్ళకి రావు. యాక్టివ్గా ఉండాలంటే క్రైటీరియా ఏంటంటే లాస్ట్ 1 yearలో 1K వాచ్ అవర్స్ ఉండాలి, లేదా లాస్ట్ 90 daysలో 1 million షార్ట్ వ్యూస్ అయినా ఉండాలి, లేదా లాస్ట్ 90 daysలో 2 లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి, లేదా లాస్ట్ 90 daysలో 5 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. ఇందులో ఏ ఒక్క క్రైటీరియా రీచ్ అయినా సరిపోద్ది. వాళ్ళ ఛానల్ అయితే యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళకి మనీ అయితే యూట్యూబ్ నుండి రావడం జరుగుద్ది. అసలు యూట్యూబ్ ఈ చేంజెస్ని ఎందుకు తీసుకొస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంటర్నెట్ అనేది చాలా చీప్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అయితే ఉంది. చాలా మంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అండ్ AI జనరేటెడ్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ఇట్లాంటి డిసిజన్స్ తీసుకొని ఇట్లాంటి చేంజెస్ అయితే చేస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ యూట్యూబ్కి ఏంటంటే మీరు మానిటైజేషన్ క్రైటీరియాకి ఎలిజిబుల్ కాకపోయినా మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు యాడ్స్ రావడం అయితే జరుగుద్ది. ఆ యాడ్స్ కి మనకు మనీ రాదు, కానీ ఆ మనీ యూట్యూబ్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇదే ఛానల్లో నేను లాస్ట్ 6 months బ్యాక్ ఒక ప్రైవేట్ ఆల్బమ్ అయితే తీయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోని చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోకి నాకు ఎంత ఖర్చు అయింది, నేను ఎంత ఎర్న్ చేశాననే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తా. ఆ వీడియోని మీరు మిస్ కావద్దంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.